ఇటీవల మేము టీవీల్లో చూసినప్పుడు ఆర్డీఓ కార్యాలయం దగ్గరికి వెళ్తే కొన్ని వందల మంది ఫైల్స్ ఎత్తుకొని అక్కడికి పోయి వాళ్ళ ఆక్రందనతో నుంచున్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉంటే నిజంగా అసలు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనా, ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడినాయా అనేటువంటి ఒక ఆందోళన మాకు కలిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారి తరపున పోరాటానికి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటి వరకు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి వారు ఇంకెంతో మంది ఉన్నారు. ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తున్నటువంటి వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మీ దగ్గర నుంచి చాలా క్లుప్తంగా బాధితులు ఒకరు మాట్లాడండి, బాధితుల తరపున లేక ఎవరైతే పోరాటం చేస్తున్నారో పార్టీలు వారు ఒకరు మాట్లాడండి. ఆ విధంగా క్లుప్తంగా మాట్లాడుకుంటా వెళితే ఎక్కువ మంది మాట్లాడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కొంతమంది బాధితులైతే కింద నుంచి పైకి రాలేక కింద మెట్లు ఎక్కలేనటువంటి వృద్ధులు కింద ఉంటే అవి చూస్తూ ఉంటే నిజంగా బాధేస్తుంది. మరి వారు ఇన్ని సంవత్సరాలు ఎలా ప్రయాణం చేశారు, ఎలా తిరిగారు, ఎన్ని కార్యాలయాల చుట్టూ తిరిగి ఉంటారు అనేటువంటిది కూడా ఒక ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి. కావున ఒక్కొక్కరు మాట్లాడండి. మీ అందరి తరపున ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే మీ తరపున గళం వినిపించడానికి మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి అంశాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం చూస్తారు, ప్రభుత్వాలు చూస్తాయి, అధికార యంత్రాంగం చూస్తారు. కాబట్టి మీ మెసేజ్ని చక్కగా క్లుప్తంగా మీరు తెలియజేస్తే వాళ్ళు నోట్ చేసుకుని ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన కూడా ఒక కార్యాచరణకి సంసిద్ధులు అవుతాం. ఈ రోజుతోటి ఈ సమావేశాన్ని నిర్వహించి మేము వదిలిపెట్టి పారిపోం, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి, పారిపోం. ఈ యుద్ధాన్ని మొదలుపెట్టాం. ఈ యుద్ధంలో మీ తరఫున మేము పోరాడుతూనే ముందుకు వెళతాం. ఇంతవరకైతే ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ.